జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడికి ఈ ముగ్గురు ముస్లింలే కారణం అంటూ నా అన్వేషణ పేరుతో ప్రపంచ యాత్ర చేస్తున్నటువంటి ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఒక బాంబు పేల్చినటువంటి నేపథ్యంలో అసలు ఆ ఉగ్రదాడికి వీరికి సంబంధం ఉందా? అసలు ఎందుకు అన్వేష్ ఈ ముగ్గురిని టార్గెట్గా చేసుకొని ఆ ఉగ్రదాడికి ఈ ముగ్గురి ముస్లింలకి సంబంధం ఉందని చెప్పాడనేది ఒక్కసారి మనం తన ఆడియో వినేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్ లో హిందువుల మీద టెర్రరిస్ట్ అటాక్లు చేశారు కదండి. దానికి గల కారణం ఈ ముగ్గురు కనబడుతున్న ముస్లిమ్స్ అండి. ఒకరు మెహబూబా దిల్సే, రెండు సోహేలు బిగ్ బాస్ ఫేమ్, ఆ తర్వాత ఇమ్రాన్, ఈ పరేషాన్ బాయ్స్. సో మీకు పూర్తిగా ఆధారాలు చెప్తాను. ఫస్ట్ ఈ మెహబూబా దిల్సే, ఈడు తిండికి తెక్కానా లేని మటన్ కొట్టు మస్తాన్ రావు కొడుకు, తిండి కూడా లేదు. అలాంటి నా కొడుకు 2 కోట్లు ఖర్చు పెట్టి నువ్వే కావాలి అనే వీడియో తీశారు. ఇది 4 దేశాలు వెళ్ళి, ఇది ఖరీదైన 4, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా, మెక్సికో, ఇవన్నీ దేశాలు తిరిగి 2 కోట్లు ఖర్చు పెట్టి 10 మంది వెళ్ళారు హనీమూన్లకి అనమాట. అమ్మాయిలతో వెళ్ళి సినిమాలు తీసుకొని వచ్చారు. ఇది ఒక యూట్యూబ్ వీడియో, 4 నిమిషాల వీడియో, నువ్వే కావాలని యూట్యూబ్ లో ఉంటుందో చూడండి. 2 కోట్లు ఖర్చు అయింది. ఇది డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఉగ్రవాద సంస్థలు ఇచ్చారు. ఆ తర్వాత 2 సోహేలు, 4 రెస్టారెంట్లు, ఒక సినిమా, అబ్బో మనోడు పత్యాపురం బోల్డ్. వీడికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి? ఈ ఉగ్రవాద సంస్థలు, అంటే బెట్టింగ్ అప్పుడు ప్రమోట్ చేశారులేండి. ఆ తర్వాత మన ఇమ్రాన్, ఈ ఇమ్రాన్ గారి విషయానికి వస్తే ఈడు దుబాయ్లోని హోటళ్ళు, దుబాయ్లో షాపులు, తర్వాత అదైతే శ్రీశైలంలో కాటేజీలు, అబ్బో ఇండియాలో రెస్టారెంట్లు, ఖరీదైన కార్లు, అబ్బో లగ్జరీ లేదు. వీడికి ఎక్కడంటే ఈ ఉగ్రవాద సంస్థలు ఇచ్చారు. అంటే ఎలా ఇచ్చారంటే, ఇప్పుడు ఉగ్రవాద సంస్థలు ఈ అల్ ఖైదా, ఈ హమాసు, తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళు ఫోన్ చేస్తారనమాట. అస్సలం వాలేకుం మా మెహబూబా దిల్సే అంటే ఎలా ఉన్నారు? బాగున్నా అస్సలం వాలేకుం. సో మనకి అర్జెంట్ గా మన తీవ్రవాదులకు ఉగ్రవాదులకు సంబంధించిన బెట్టింగ్ యాప్లు ఉన్నా మీరు ప్రమోట్ చేయాలి. ఎందుకంటే మన అందరం ముస్లిమ్స్ కదా, మనం బరంపురం. చేసేద్దాం. వాళ్ళు ఫోన్ చేయగానే హైదరాబాద్ కి తలో 20 లక్షలు 15 లక్షలు పంపి వీళ్ళు చేసేస్తారు. వీళ్ళు ఆ యాప్ ఎక్కడ పుట్టింది, ఎవరు తయారు చేశారు, అవన్నీ అనవసరం. ముందు ప్రమోట్ చేస్తాం. డబ్బులు ఇచ్చామా లేదా మనకు అనవసరం. అవన్నీ సబ్స్క్రైబర్లో ఆ భారీ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆ డబ్బులు సంపాదించి వీళ్ళు మటుకు విదేశీ ట్రిప్పులు, వీళ్ళు ముగ్గురు విదేశాలు విపరీతంగా తిరిగారు. అందరికీ తెలుసు. ఆ టెర్రరిస్ట్ అటాకులు చేసుకోవడానికి వాళ్ళకి డబ్బులు. అరే మీరు చేసిన తప్పుదం వల్ల వాళ్ళకి ఎంత డబ్బు వచ్చిందో చూసారా? ఈ అటాకులు వెనకాతలు మీరే ఉంటది, మీదే. అల్లా క్షమించదు. ఏ కురాన్లోనే లేదు ఇలాగా బెట్టింగ్ యాప్లు చేయమని. ముస్లింలు చెరబుట్టారు. అదే నేనే ముస్లిం అనుకో, మిమ్మల్ని కాల్చి పారేస్తాను రోడ్ల మీద, పిలుస్తాను, ప్యాక్ కోసేస్తాను. నేను ముస్లిం అయితే అలా చేస్తాను. మీరు అలా ఇక్కడ మిమ్మల్ని అలాగ అన్నందుకే మీరు ఫీల్ అయితే పిచ్చి అతి లేని గోత్రం లేని యాప్ ప్రమోట్ చేసి ఎన్నో మంది ప్రాణాలకి కారణమై వీలే కదా హర్ష సాయి, భయ్య సన్ని యాదవ్, ఇంకా చాలా మంది ఉన్నారు. మాట వరుసకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది మిమ్మల్ని కాదు, తీసుకొచ్చి పనికిరాని యదవులు, ఈ రైతు బిడ్డ మన పల్లవి ప్రశాంత్, ఈ పనికిరాని యదవుల్ని తీసుకొచ్చి బిగ్ బాస్ అనే పేరుతోని సెలబ్రేట్లను చేసి జనం మీదకి ఇలా వదులుతున్న నాగార్జున సార్ని తీసుకెళ్లి కాల్చారు. ఎక్కడ? కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్లో నాగార్జున తీసుకెళ్తే దరిద్రం వదిలిపోతాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో సో ప్రపంచ యాత్రికుడైనటువంటి అన్వేష్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఆడియో రూపంలో విన్నాం. అసలు జమ్మూ కాశ్మీర్లోని పెహల్గావ్ ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రదాడికి ఈ ముగ్గురు ముస్లిం యువకులే కారణం అంటూ ఆయన దానికి వీళ్ళు ముగ్గురు ఎలా కారణం అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. వీళ్ళు ముగ్గురు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. ఆ బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి కంపెనీలు పాకిస్తాన్కి సంబంధించినవి. వారు పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా లబ్ధి పొందారు. లబ్ధి పొంది ఆ ధనంతోనే వీరు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు అన్నట్లుగా వీరి మీద అన్వేష్ విమర్శలు చేస్తూ ఉన్నాడు. అయితే ప్రముఖ టాలీవుడ్ హీరో అయినటువంటి నాగార్జున గారిని కూడా అన్వేష్ అయితే వదలలేదు. ఈ ఉగ్రదాడికి నాగార్జున గారికి సంబంధం ఉంది పరోక్షంగా అంటూ. ఎలా సంబంధం ఉందని చెప్పాడంటే, అసలు అడ్రస్ లేని వ్యక్తులను నాగార్జున గారు బిగ్ బాస్ షో ద్వారా వాళ్ళని ఫేమస్ చేస్తున్నాడు, వాళ్ళని హీరోలను చేస్తున్నాడు. ముందు నాగార్జున గారిని జమ్మూ కాశ్మీర్లో కాల్చి చంపితే సగం దరిద్రం వదులుతుంది అంటూ అన్వేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. అసలు ఉగ్రవాద దాడి జరిగింది ఎక్కడ?
ఆ ఉగ్రవాదులు దాడి చేసింది ఎవరు? వాళ్ళకి ఈ ముగ్గురికి సంబంధం లేనే లేదు. అయినప్పటికీ వీరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల ఆ బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు డబ్బు సంపాదించడం వల్ల, అంటే ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వారు ఈ బెట్టింగ్ యాప్ల నిర్వహణ చేస్తూ ఉన్నారు. వీరు ప్రమోట్ చేయడం వల్ల వారికి డబ్బులు వస్తున్నాయి. వారికి డబ్బులు వచ్చాయి కాబట్టి వారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆ ఉగ్రవాద సంస్థలకు అవసరమైనటువంటి ఈ సామాగ్రిని కూడా అందజేస్తూ ఉన్నారు. కాబట్టి పరోక్షంగా ఆ ఉగ్రదాడికి ఈ ముగ్గురు ముస్లిం యువకులే కారణం అంటూ దిల్సే మెహబూబాని, సోహైల్ని, ఇటు ఇమ్రాన్ ఖాన్ని, వీరు ముగ్గురిని ఉద్దేశించి విమర్శలు చేశారు. దిల్సే మెహబూబా ఈ మధ్య కాలంలో నువ్వే కావాలి అనేటువంటి ఒక పాటని ఆయన యూట్యూబ్లో విడుదల చేశాడు. ఆ పాట కోసం కొన్ని దేశాల్లో ఆయన పర్యటన చేశాడు. ఆ పాట కోసం కేవలంగా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆ 2 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈయన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాడు, ఉగ్రవాద సంస్థల ద్వారా ఈయనకి ఆ డబ్బు వచ్చాయి అంటూ అన్వేష్ మెహబూబ్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇకపోతే సోహెల్ కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల, అలాగే కొన్ని సినిమాలు తీయడం వల్ల కూడా అతనికి డబ్బులు వచ్చాయి. అతను కూడా ఈ ఉగ్రదాడిలో పరోక్షంగా కారణం పాత్ర ఉంది అన్నట్టుగా సోహెల్ మీద కూడా ఆరోపణలు చేస్తున్నాడు, విమర్శలు చేస్తున్నాడు. ఇకపోతే ఇమ్రాన్ ఖాన్, ఇతనికి దుబాయ్లో కొన్ని హోటల్స్ ఉన్నాయి, శ్రీశైలంలో కొన్ని కాటేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చినటువంటి ధనంతోనే ఆయన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఈ బిజినెస్లన్నీ చేస్తున్నారు. అసలు ఉగ్రవాదుల దగ్గర నుంచి వీళ్ళకి డబ్బులు వస్తూ ఉన్నాయి, ఆర్థిక లాభాన్ని పొందుతున్నారు అన్నట్లుగా అన్వేష్ ఈ ముగ్గురి మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. వీరితో పాటుగా ఇటువంటి వారిని, అంటే ఆయన దృష్టిలో, అన్వేష్ దృష్టిలో అడ్రస్ లేని వారిని కూడా బిగ్ బాస్ షోలోకి తీసుకువెళ్ళి అక్కడ వీరిని హీరోలను చేస్తున్నారు, వీరి క్రేజ్ని పెంచుతున్నారు, దానివల్ల వీరు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు అన్నట్టుగా అన్వేష్ వీరి మీద అంటే ఆరోపణలు చేస్తూ నాగార్జున గారిని కూడా జమ్మూ కాశ్మీర్లో కాల్చి పరేయండి, సగం దరిద్రం వదిలిపోద్ది అన్నట్లుగా అన్వేష్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది నిజంగా దుమారాన్ని అయితే రేపుతూ ఉన్నాయి. ఇప్పటికీ అంటే ఈ ముగ్గురి ముస్లిం యువకుల మీద అన్వేష్ ఆరోపణలు, విమర్శలు చేస్తున్నప్పటికీ ఈ ముగ్గురి వైపు నుంచి మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు, అంటే స్పందన లేదు. ఈ ముగ్గురిని ఈ ఉగ్రవాద దాడిలో మీరు పరోక్షంగా పాత్రధారులు అయి ఉన్నారు అన్నప్పటికీ వీరు మాత్రం స్పందించలేదంటే మనం దీన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు భయపడుతున్నారు? ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఆలోచించి అడుగులు వేస్తున్నారా, లేదంటే అసలు ఏదైనా కారణం ఉందా అంటే కూడా చాలామంది నెటిజన్లు అయితే వీరిని ప్రశ్నిస్తూ ఉన్నారు. కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఉగ్రదాడి అనేది చాలా చాలా సీరియస్గా తీసుకుంది భారత ప్రభుత్వం. ఆ ఉగ్రదాడికి ఈ ముగ్గురికి సంబంధం ఉందని అన్వేష్ ఆరోపణలు చేస్తే ఈ ముగ్గురు ఎలా చూస్తూ ఊరుకుంటారు? మాకు సంబంధం లేదు, అసలు ఆ ఉగ్రదాడిలో మా ప్రమేయమే లేదని చెప్పాల్సిన బాధ్యత ఈ ముగ్గురు మీద ఉంది కదా. మరి వీరెందుకు బయటికి రావట్లేదు? అన్వేష్ చేసినటువంటి ఆరోపణలు వీరెందుకు ఖండించడం లేదంటూ కూడా నెటిజన్లు వీరిని ప్రశ్నించేటువంటి పరిస్థితి అయితే ఉంది. మీరు నిజంగా ఉగ్రవాదులా, లేదంటే ఉగ్ర దాడికి పాల్పడిన వారికి మీరేమన్నా సహాయ సహకారాలు అందించారా అంటూ కూడా నెటిజన్లు ఈ ముగ్గురిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ఈ ముగ్గురు బయటకు వచ్చి ఆ ఉగ్రదాడికి మాకు పరోక్షంగా కూడా సంబంధం లేదని ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. నిజంగా ఆ ఉగ్రదాడికి ముగ్గురికి సంబంధం ఉందని అయితే ఎవరు భావించట్లేదు. అన్వేష్ ఏదో ఆరోపణలు చేశాడు. ఇప్పుడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద అన్వేష్ పోరాటం చేస్తున్నాడు, దానికి మనం మద్దతు ఇచ్చి తీరాల్సిందే. కానీ ఆ పోరాటంలో భాగంగా ఎవరిని పడితే వారిని నోటికొచ్చినట్లుగా మాట్లాడడం కూడా సరైనటువంటి విధానం కాదంటూ అన్వేషణను కూడా కొంతమంది నెటిజన్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే అది పక్కన పెడితే మాత్రం అసలు ఈ ఉగ్రదాడికి ఈ ముగ్గురికి సంబంధం లేదు కదా, వీరికి ఎందుకు ఆ దాడిని ఆపాదిస్తున్నారంటూ కొంతమంది నెటిజన్లేమో వీరికి మద్దతు తెలిపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే, మరికొంతమంది నెటిజన్లు మాత్రం వీరిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఉగ్రదాడికి మీకు సంబంధం లేనప్పుడు మీరు బయటికి ఎందుకు రావట్లేదు, ఎందుకు మీరు ఆ ఆరోపణలు ఖండించడం లేదు అంటూ వీరినైతే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ఈ ముగ్గురు బయటికి రావాలి, వీరు ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి. ఇక యువ సామ్రాట్ నాగార్జునగా పిలువబడేటువంటి రవి, అతను కూడా ఈ నాన్ వెజ్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిలో వాస్తవాలు లేవంటూ కూడా ఆయన బయటకు వచ్చి
ఓ పోరాటం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ ఆరోపణలు విమర్శలు ఎదుర్కొంటున్న వారు మాత్రం నాన్ వెజ్ ఆరోపణలకి కమెంట్స్కి వారు బదులు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఎంత అని ఉంది. థ్యాంక్ యూ సో మచ్.